హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు ఆలుగడ్డ శనగపప్పు కర్రీ వండుదామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. జనరల్గా ఎక్కువ ఆలుగడ్డ టమాటా వండుతుంటారు. దీనికి శనగపప్పు కాంబినేషన్ పెడితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 2 స్పూన్ల నూనె పోసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు వేసి కాస్త చిటపటలాడనివ్వాలి. కాస్త చిటపటలు ఆడగానే శనగపప్పు ఏదైతే నానబెట్టుకున్నామో ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నానండి. దాన్ని నీళ్ళు ఉంచేసి దీంట్లో వేసి కలుపుకోవాలి. లైట్గా వేగనీయాలి. కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసి కలుపుకోవాలి. ఉల్లిగడ్డ కూడా లైట్గా వేగాలండి, మరి ఎక్కువ వేగవద్దు. కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా కర్రీలో పప్పులు వేసుకున్నప్పుడు దానికి కల్జమాకు వేస్తే జర మంచి ఫ్లేవర్ వస్తుంది. 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసానండి. కాస్త అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేపి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఒకసారి కలిపిన తర్వాత ఆలుగడ్డ ఏదైతే మనం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నామో దాన్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళు ఉంచి వేసి కలుపుకున్నామండి. ఆలుగడ్డ వేసుకొని కలుపుకున్న తర్వాత టమాటా మంచిగా మిక్స్ చేయాలండి. రెండు మంచిగా మిక్స్ కావాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ నిండా ఉప్పు వేసుకోవాలండి. ఈ ఉప్పు వేయడం వల్ల ఆలుగడ్డలు ఇట్లా మంచిగా ఉడుకుతాయి. కర్రీ కూడా అడుగు పట్టకుండా మంచిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉంచాలండి. తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు దాదాపు ఒక హాఫ్ బాయిల్ అయినాయండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. దాదాపు 70-80% ఉడికిందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం పొడి అండి. ఇది మీడియం టేస్ట్. ఇది ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకో 1/2 స్పూనో 1 స్పూనో వేసుకోవచ్చు. ఇది మీడియం, తక్కువ తింటోళ్ళు కానీ ఎక్కువ తింటోళ్ళు కానీ సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఉప్పు వేసినాం కాబట్టి ఇప్పుడు ఆ ఉప్పు కారం రెండు ఈ ముక్కలకు పడతాయి. ఇంకొక 2 నిమిషాలు ఉంచాలండి. ఇప్పుడు ముక్కలకు ఉప్పు కారం పట్టింది. దాదాపు ఒక 80% ఉడికిందండి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. మనం పోసుకొని కలిపేసి ఎగ్జాక్ట్లీ మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కకు పెట్టాలండి. అలాగే స్టవ్ మీద ఉంచాలి. మీడియం ఫ్లేమ్లో సరిగ్గా 10 నిమిషాల వరకు మంచిగా ముక్క 100% ఉడుకుతుందండి. ఆలుగడ్డ ముక్క 10 మినిట్స్ తర్వాత చూడండి ఒకసారి. ఆలుగడ్డ కలపండి, మంచిగా కలపండి. దాదాపు ఉడికింది. దీంట్లో కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ నిండా ధనియాల పొడి. ఇవి సరిపోతాయండి. వీటికి మరీ ఎక్కువ వేయకూడదు. కొద్దిగా కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి మొత్తం. ఇలా కలుపుకున్నాక ఈ మసాలాలు ఇదంతా కూడా దీనికి పట్టడానికి ఇంకొక 2 నిమిషాలు అదే మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచాలి. అయితే కొద్దిగా కొబ్బరి పొడి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చిన్న కొబ్బరి పొడి చేసి అది కలిపినాను దీంట్లో.
ఈ కొబ్బరి పొడి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఆలుగడ్డ కర్రీకి. అంతేనండి, మ్యాక్సిమం అయిపోయింది. 1 or 2 minutes మీడియం ఫ్లేమ్ చూస్తే చూడండి, ఒకసారి ముక్క తీసి చూస్తే తెలుస్తుంది. కొద్దిగా దాన్ని చిదిపి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిందో, నోట్లో వేసుకుంటే కర్రీ పెద్దట్టుంది. అంతేనండి, కర్రీ రెడీ అయింది. దీన్ని బౌల్లోకి తీసుకుందాము. ఇలా టేస్టీగా చేసి పెట్టండి, ఏమీ వదిలిపెట్టకుండా మంచిగా తింటారు. నేను చేసిన విధానంలో ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్స్లో పెట్టండి. చూడండి, చూడడానికి ఎంత యమ్మీగా ఉందో, తింటే కూడా అంత టేస్ట్ ఉంటుందండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లు మీ ఈజీ కుకింగ్ షో వెంకటరెడ్డి. Thank you very much once again. Keep watching.